తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వాడెంత బాగా దొంగతనం చేశాడే, మూడో కంటికి తెలియకుండా డబ్బులు భలే కొట్టేశాడు. వాడెవడో కాని మామూలోడు కాదా లిక్యా? అమ్మా, అసలు విషయం తెలియకుండా మాట్లాడుకో. ఆ డబ్బులు కొట్టేసింది వాడు కాదు. మరి ఇంకెవరున్నారే కొట్టేయడానికి? ఎవరికో ఎందుకు అవకాశం ఇస్తాను? ఆ డబ్బులు కొట్టేసింది నేనే. హలో, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు దొంగతనం చేశావా? అది ఇంట్లో ఇంతమంది ఉండగా ఎలా కుదిరిందే? ఏం తెలియనట్టే ఉన్నావు. నింద తీసుకెళ్లి వాడి నెత్తిన వేశావు. వెనకుండి వాడెవడితోనో దొంగతనం చేయించావు అనుకుంటే ఇప్పుడేమో నువ్వే చేశానంటున్నావు. నేను చేసే పని నాకు తప్పితే ఎవ్వరికి తెలియకూడదమ్మా. అందుకే ఇప్పటి వరకు ఏం జరిగిందో నీకు చెప్పలేదు. ఏంటే నువ్వు? నా కూతురు నా కళ్ళకే కొత్తగా కనిపిస్తుంది. నువ్వు మామూలు దానివి కాదే. ఎందుకే ఆ డబ్బులు ఎక్కడ పెట్టావు? అవి జాగ్రత్తగా ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉంచాను. అదే ఆ ప్లేస్ ఎక్కడో చెప్పరాదా? అంత డబ్బు దాచావంటే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయే. ఇదిగో, నీకు చెప్తే నువ్వు ఇలా టెన్షన్ పడతావని నీకు చెప్పలేదు. అయినా ఇంక నువ్వు ఆ విషయం గురించి మర్చిపో. వామ్మో వామ్మో, కన్న తల్లిని నాకు కూడా తెలియకుండా ఎంత కథ నడిపిస్తున్నావే. ఆ మాధవ్ గాడు ఇంట్లోకి రావడం నువ్వు చూడ్డమేంటి? నువ్వు ఆ డబ్బులు కొట్టేయడమేంటి? వాటిని దాచి ఆ నిందనే నువ్వు వాడిపైన వేయడమేంటి? ఇప్పుడే ఎవడో ఒకడు దొంగతనం చేశాడని నాకు కట్టుకథలు చెప్పడమేంటి? ఏంటోనమ్మా, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని వాళ్ళొచ్చి నానా మాటలు అనేసి వెళ్లారు. అల్లుడేమో అల్లాడిపోతున్నాడు. రేపు భూమి డబ్బులు తీసుకొస్తుందో తీసుకురాదో నాకేం అర్థం కావడం లేదు. అలక్య, నీ ఫ్రెండ్ ఫోన్ చేసిందే. అవునా? ఎవరు బావా? హలో. అదే, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. కాసేపాగి నేనే ఫోన్ చేస్తాను. అంటే బావ ఫోన్ కదా, బావకి ఫోన్లు అవి వస్తుంటాయి. ఉంటాను. పర్లేదు, మాట్లాడొచ్చుగా. నేను నా ఫోన్లో నుండి చేసి మాట్లాడతలే బావా, తీసుకో. సరే. అమ్మో, కాసేపు ఉంటే మనంతటి మనమే దొరికిపోయేవాళ్ళమే. ఎలాగో టైం బాగుండి తప్పించుకున్నాం. అందుకే చేసేది ఏదో పని అయినప్పుడు చుట్టూ గమనించుకుంటూ ఉండాలి. వీడే భూమి. చెప్పాను కదా, కరెక్ట్గా చెప్పగలిగితే కరెక్ట్గా గీస్తారు అని. థ్యాంక్స్ అండి. ఇప్పుడు వీడు ఎక్కడున్నాడో ఏంటో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అంటే వీడికి సంబంధించిన ఫోటో ఏది మన దగ్గర లేదు కాబట్టి ఎవరిని అడగాలో ఎటు వెళ్లాలో తెలియలేదు.
ఇప్పుడు మన దగ్గర ఈ ఫోటో ఉంది. వీడు ఎవడు ఎక్కడ ఉంటాడు అనే వివరాలు తెలుసుకోవడం చాలా సులభం. ముందు వీడిని పట్టుకుంటే ఆ డబ్బు దొరుకుతుంది.